చేయగలిగారు. కింద కొన్ని ధ్వంసం చేయగలిగారు. ఉపాలయాలంటే చుట్టూ ఉండేటువంటి దేవుళ్ళు, వాటికి సంబంధించిన ఆలయాలవే ఇందాక నేను చూపించినవి. ఇదంతా కూడా ఆలయంలో కొన్ని స్కల్ప్చర్స్ని అయితే అసలు ఎవరో, అందుకే ప్లీజ్ డోంట్ టచ్ ది స్కల్ప్చర్స్ అని క్లియర్గా పెట్టారు. మీరు ముట్టుకుని మాత్రం చూడొద్దు. ఇక్కడ కూడా కొన్ని భిన్నమై ఉన్నాయి. మళ్ళీ కొన్ని తలలు లేకుండా, ఇదిగో కొన్ని కాళ్ళు లేకుండా. ఆ రోజుల్లో స్కల్ప్చర్స్ వేటికి తలలు లేవు. ఎక్కడా కూడా కొన్నిటిని కొన్ని రకాలుగా ధ్వంసం చేయగలిగారు. కానీ చేసినప్పటికీ అన్నిటినీ సంపూర్ణంగా ధ్వంసం చేయలేకపోయారు. ఆలయమూర్తి ఉండాలి లోపల, లేదు. ఇలా ఆలయమూర్తుల్ని కొన్నిటిని ధ్వంసం చేశారు. ఆలయమూర్తుల్ని కొన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. నరసింహస్వామి వారు మూతులు కట్ చేశారు. నరసింహస్వామి వారు దంతాలు కనబడతాయి. యాక్చువల్గా ఆ దంతాలని పెకలించడం జరిగింది. ఇలా జరుగుతూ వచ్చింది. అదే సూర్యవంశంలో సాంగ్ అవుతాను చూశాను. ఎప్పటికైనా కాపాడడం కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో అదిగో సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కడికెక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు షూట్ చేసుకుంటున్నారు, ఎవరు వెళ్తున్నారు నీకు గమనించడం కోసం ఎక్కడికక్కడ గవర్నమెంట్ కొన్ని చర్యలు నిజంగా చాలా సహేతుకం. ఎందుకంటే అది మంచి జరుగుతుంది. కనీసం నెక్స్ట్ వాళ్ళకి ఉన్నదైనా తెలుస్తుంది, కోల్పోయింది ఏంటో తెలుస్తుంది. క్లియర్గా ఎక్కడికక్కడ ప్లీజ్ డోంట్ టచ్ ది స్కల్ప్చర్స్ క్లియర్గా. ఇక నాట్యకారణ్యములు ఇది అంతా కూడా. మళ్ళీ ఇక్కడ ఒక ఆలయంలో ఇక్కడ కూడా దేవతామూర్తి లేరు. చూడండి, టచ్ చేయట్లేదు పైనుంచి. బాగా టచ్ చేయడం బోర్డు పెట్టారు అంతే. మనం ఏం చేస్తాం కదా.